ఇచ్చారు. జిఎస్డిపి గ్రోత్ రేట్లో, పర్ క్యాపిటా గ్రోత్ రేట్లో దేశానికే మార్గదర్శకంగా ఈ తెలంగాణను నిలిపారు కేసీఆర్ గారని ఇలా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన టోనీ బ్లేర్ చెప్పిండ్రు. ఈ దేశంలో పేరుగాంచిన దువ్వూరి సుబ్బారావు గారు చెప్పిండ్రు. నువ్వు దోలుకొచ్చుకున్న గెస్ట్లే చెప్పిండ్రు. నువ్వు మాట్లాడేది నిజమా? ఆ ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు మాజీ ప్రధాని చెప్పేది నిజమా? ఎందుకు ఆ చిల్లర మాటలు మాట్లాడతావు? రాష్ట్రం పరువు తీయకు రాజకీయాల కోసం. ఈ రాష్ట్రం గొప్పగా ఉన్నది ఆర్థికంగా అని మాజీ ప్రధాని, మాజీ ఆర్బీఐ గవర్నర్లు ఒకవైపు కితాబిస్తుంటే నువ్వు రాజకీయాల కోసం ఎందుకు ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? రాష్ట్ర ప్రజల పరువును ఎందుకు తీస్తున్నావు? రాష్ట్రం యొక్క గౌరవాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నావు? రాష్ట్ర ప్రగతిని ఎందుకు దెబ్బతీస్తున్నావు అని అడుగుతా ఉన్నా. అసలు ఏమన్నా మాట్లాడితే ఏమన్నా ఒక సందర్భం ఉందా? ఇప్పుడు ఏదో పచ్చ కళ్ళద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చగా కనబడ్డట్టు ఈ రేవంత్ రెడ్డి బుద్ధే అది. ఎందుకంటే ఆయనే స్వయంగా చెప్పిండు, నా సొంత పార్టీ నాయకులనే తొక్కుకుంటా పెరిగినోన్ని అని నువ్వే చెప్పినావు కదా. నీ నాయకుడు, నీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పిండు, 50 కోట్లు పెట్టి మావాడు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అని. 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసే ప్రక్రియలో పట్టుబడ్డ దొంగవు నువ్వు. అసలు నీకు నిజాయితీ ఎక్కడదయా? మా దృష్టిలో ఒక పార్టీ అనేది తల్లి లాంటిది. పార్టీ అధ్యక్షులు ఒక తండ్రి లాంటి వారు. 25 సంవత్సరాలుగా ఒక రాజకీయ పార్టీలో నిజాయితీగా, నిక్కచ్చిగా, నాయకుడి అడుగుజాడల్లో త్యాగాల పునాదుల మీద ఎదిగిన నాయకత్వం మాది. నువ్వేందే చదువుకున్నది బీజేపీ లాంటి నువ్వే చెప్తివి. అదేవిధంగా పెరిగిందేమో తెలుగుదేశం లాంటివి, నౌకరేమో కాంగ్రెస్లో చేస్తున్నా అనబట్టివి. రేపేడుంటావో తెలియని రకం నువ్వు. పుట్టుకో దాంట్లో, చదువో దాంట్లో, నౌకరో దాంట్లో, రేపెండ్లుంటావో నువ్వు. అసలు నీకు నీతి, జాతి, విలువలు నీకేమైనా ఉన్నాయా? పైసలు పెట్టి పదవి కొనుక్కుంటావు, పూటకో పార్టీ మారుస్తావు. చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చిన నాయకుడు రేవంత్ రెడ్డి. అరే మేము సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాం. ఎమ్మెల్యే పదవిని, మంత్రి పదవిని మా నాయకుడు ఆదేశిస్తే గడ్డిపోచల్లాగా త్యాగాలు చేసిన చరిత్ర మాది. వెన్నుపోట్లు పొడిచిన చరిత్ర నీది. నీకు మాకు నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా ఉంది. నువ్వా మా గురించి మాట్లాడేది? నీకు మాట్లాడే అసలు నైతికత ఉందా నీకు? ఇవాళ నువ్వు ఎట్లా అంటే ఊసెర వెల్లులు కూడా నిన్ను చూస్తే సిగ్గుపడతాయి. నువ్వు మాటలు మార్చే తీరు కానీ, నువ్వు పార్టీలు మార్చే తీరు ఊసెర వెల్లులు కూడా సిగ్గుపడేటంత దారుణంగా ఉంది నీ పరిస్థితి. అరే నీ నోటితోనే సోనియా గాంధీని దేవత అంటివి, నీ నోటితోనే బలిదేవత అన్న రకం కదా నువ్వు. మొక్కాల నీ నోటికి. బలిదేవత అన్నది నువ్వే, దేవత అన్నది నువ్వే. రేపు ఇంకేమంటావు ఆమెను? అసలు నీకు స్టాండ్ ఉందా? నీకు ఒక సిద్ధాంతం ఉందా? నీకు ఒక పద్ధతి ఉన్నదా రేవంత్ రెడ్డి? నీకు ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే. కాళేశ్వరం లేకుండానే ఈ రాష్ట్రం అట ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1 చేసినట్టు నువ్వు చేసినావు. నువ్వు రాకముందే 2022-23 ఇది అఫీషియల్ డాటా. 2022-23లోనే 258 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలో తెలంగాణను నంబర్ 1గా నిలిపిందే కేసీఆర్ ప్రభుత్వం ఇన్ ద ఇయర్ 2022-23. అప్పుడే ఇన్ని వడ్లు కొనలేమంటేనే కదా ఢిల్లీకి పోయి మేము ధర్నాలు చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ ధాన్యం సేకరణలో కూడా 2020-21లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి నంబర్ 1గా నిలిచిందే తెలంగాణ. ఇంత